మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి మార్గశిర మాసంలో గురువారాలకి చాలా ప్రత్యేకమైన స్థానం. అవునమ్మా. లక్ష్మీదేవిని పూజిస్తాము. మార్గశిర మాసంలో ఇంత విశిష్టత ఎందుకు వచ్చిందమ్మా గురువారానికి? మాసానం మార్గశీర్షోహం అన్నారు భగవద్గీతలో. అంటే అది మాసాలన్నింటిలోకి ప్రధానంగా నేనే అని చెప్పాడు కదా కృష్ణుడు. అంటే కృష్ణుడికి లేక విష్ణువుకి ప్రీతిపాత్రమైందని. అందుకని ఆయనకి ఇష్టమైనటువంటి రోజుల్లో లక్ష్మీ వారాలకి ప్రాధాన్యం ఉంది. గురువారాన్ని లక్ష్మీవారం అంటారు చాలామంది. లక్ష్మి అని కూడా అనరమ్మా, లక్ష్మీవారం అంటారు. అవును అవును, అంతే కదా. ఊర్లలో ఇప్పటికీ కూడా చాలా మంది గురువారం అంటారు, మీరు అన్నట్లుగా లక్ష్మీవారం అంటారు. లక్ష్మీవారం ఏది వాడినా ఇది గురుగ్రహానికి సంబంధించినటువంటిది, గురువుకు సంబంధించినటువంటిది. ఒకనొక సందర్భంలో లక్ష్మీదేవి ఆయనకి సంతానంగా జన్మించిందన్న అర్థంలో కూడా దీన్ని చెప్తూ ఉంటాం. ఎవరికి సంతానంగా అమ్మా? గురువుగా భావించబడేటటువంటి గురుగ్రహం బృహస్పతికి. దీనికి బృహస్పతి వారం అని కూడా అంటారు సంస్కృతంలో. మన లక్ష్మీవారం అంటాం, గురువారం అంటాం. మీరు సంకల్పం చెప్పేటప్పుడు బృహస్పతి వారం అనే చెప్తారు. అటువంటి లక్ష్మీదేవికి ప్రధానంగా ఉండేటటువంటి ఈ వారం, కృష్ణుడికి నేనే ఈ మాసం అంతా అని చెప్పే కృష్ణుడికి సంబంధించిన అదే విష్ణువుకి సంబంధించినటువంటి నెలలో మార్గశిర గురువారాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఆవిడ్ని పూజిస్తే మరింత సంతోషం అని. ఇది ఎక్కువ మన మిగిలిన ప్రాంతాల్లో ఉండదమ్మా. కళింగ ప్రాంతం అంటే ఒరిస్సా ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్నటువంటి శ్రీకాకుళం, విశాఖపట్నం, కొంతవరకు తూర్పుగోదావరి జిల్లా, ఈ ప్రాంతాల్లో ఉంటుంది. మీరు ఎక్కడన్నా ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కానీ, లేకపోయినట్టు ఆంధ్ర అంటే మళ్ళీ కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఆ ప్రాంతాలు కానీ, తెలంగాణలో కానీ మార్గశిర లక్ష్మీవారాలు పూజ ఉందా? అసలు మార్గశిర గురువారం అని కూడా అన్నారు, మార్గశిర లక్ష్మీవారాలు అని అంటారు. ముఖ్యంగా అనకాపల్లి అక్కడ ఉన్నటువంటి కనక మహాలక్ష్మికి చాలా ప్రధానమైనటువంటి రోజుగా చెప్తారు. ఇప్పటికి కూడా సంవత్సరం అంతా కూడా అక్కడ గురువారాలు పూజ చేస్తారు. దీనికి సంబంధించి ఒక వ్రతంగా కూడా ఉంది. తప్పనిసరిగా ఆ ప్రాంతాల్లో ఉన్న అబ్బాయికి పెళ్ళయి అమ్మాయి కోడలు ఇంటికి వస్తే మొదటి సంవత్సరం మార్గశిర లక్ష్మీవారాల వ్రతం మొదలుపెట్టిచ్చేస్తారు. ఇది నిజానికి ఒక ఇల్లాలు ఎలా ఉండకూడదో చెప్పడానికి ఇదనమాట. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ఏమేం చేయకూడదు ప్రధానంగా. అంటే దాన్ని బట్టి ఏం చేయాలో మనం నిర్ణయం చేసుకోవచ్చు కదా. దానికి సంబంధించి చెప్తారు. ఆడపిల్లని లక్ష్మీదేవిలా చూసుకోవాలి. నీ కథలో చిన్నదే లక్ష్మీదేవికి పూజ చేయడం అంటే మామూలుగా పసుపుతో పెట్టేసి వినాయకుడిని అది లక్ష్మీదేవిని పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత కథ చెప్పుకుంటారు. ఈ కథలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఏమో తల్లి చనిపోతే తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నాడు. చేసుకున్నటువంటి ఆవిడ సరిగ్గా కఠినంగా ఉంటూ ఉంటుంది. తమ్ముళ్ళని ఈ అమ్మాయి బాగానే చూసేది, కానీ ఆవిడ మాత్రం కూతుర్ని, సవతి కూతుర్ని తన బిడ్డలాగా చూసుకోలేదు. తిడుతూ, నిందిస్తూ, చీపురుతో కొడుతూ అట్లా అన్నీ చేస్తూ ఉండేది. మొత్తానికి ఆ అమ్మాయికి పెళ్ళయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళింట్లో దరిద్రం ఓలాడడం మొదలెట్టింది. ఆ పిల్ల వెళ్ళిపోయి చాలా దరిద్రం ఉంది. అంటే ఆ అమ్మాయి ఉన్నంతకాలం వేసి వేయకుండా ఉన్నారని కాదు, కానీ తినడానికి ఉండేది. ఇప్పుడు అస్సలు లేని పరిస్థితి. అప్పుడు పాపం తెలిసింది, తన తమ్ముళ్ళు, తల్లి, సవత్తల్లిని కూడా తల్లిలాగానే భావించుకుంది. వీళ్ళు ఇలా కష్టంగా ఉన్నారు అని చెప్పి వచ్చి మీకు ఇది పోయే మార్గం చెప్తాను, ఈ దరిద్రం పోయే మార్గం. ఈ 4 వారాలు మార్గశిర గురువారాల వ్రతం అది చెయ్యి పిన్ని, నీకు తగ్గుతుంది అని చెప్తుంది. సరే, దాంట్లో నియమాలు ఏమిటంటే గురువారం నాడు తెల్లవారేటప్పటికల్లా ఇల్లు శుభ్రం చేసుకుని తాము శుభ్రంగా ఉండి జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారిని పూజ చేసుకోవాలి. సాయంకాలం భోజనం చేయాలి. ఇది లెక్క. ఉపవాసం ఉండాలి. దానికి శుచిగా ఉండాలి. కొన్ని ఆ నియమాలు, ఒక్కొక్క నియమం ఎక్కడ మనకి తెలుస్తుంది. అలా అంటే మొదటి వారం సరేలే డబ్బు వస్తుంది కదా అని చెప్పి అనుకుని వాళ్ళు అనుకుంటే, ఆ గురువారం పొద్దున్నే ఈవిడ లేచి కూర్చునేటప్పటికల్లా ఏం చేస్తుంది, తెల్లారేటప్పటికి పాత చీరలు కుట్టుకుంటూ కూర్చుంది ఈ తల్లి. ఇంకా ఆ వారం పూజకి పనికిరాదు. పొద్దున్నే పని చేస్తే తెల్లారేటప్పటి చేయకూడదు కదా. ఇవన్నీ దరిద్రహేతువులు కదా. పాత చీరలు ఎప్పుడో అప్పుడు చిన్న చిన్న చిరుగులు ఉంటే కుట్టుకోవాలి, కానీ పొద్దున్నే గురువారం పొద్దున ఇప్పటికి కూడా మన ఇళ్లలో శుక్రవారం, గురువారం పాత చీరలు కుట్టనీరు. ఎక్కడన్నా చీర చిరిగింది అనుకో,
కాస్త కుట్టేసుకుంటే అయిపోతుంది అనుకుంటా, కుట్టనీరుగా. అవును అవునమ్మా, కరెక్ట్ చెప్పారు. చీరని ముక్క కత్తిరించటం కానీ కట్ చేయడానికి కూడా ఒప్పుకోరు. ఏ మధ్యాంటప్పుడో చేసుకోమంటారు తప్ప అది కూడా గురు శుక్రవారాలు కాదు. కరెక్ట్ అమ్మా. పైగా చింపడానికి కూడా ఒప్పుకోరు. ఉమ్. ఇప్పుడు చీర అంచు ఇక్కడ చిరిగిందమ్మా, ఇట్లా తీస్తాం, ఇట్లా చింపడానికి కూడా గురువారం శుక్రవారం ఒప్పుకోరు. ఉమ్. ఇంకో రోజు చేసుకో, అది ఈ వారం పనికిరాదు అనుకుంది. ఇంకొక వారం వచ్చేటప్పటికి తలకింత నూనె పెట్టుకుని కూర్చుని పిల్లలకి పేలు దువ్వుతూ తన తల దూకుంటూ కూర్చుంది. ఈ గురువారం చేసేవాళ్ళు తలకి నూనె రాచుకోరు ఆ రోజు. ఓహో, అయిపోయింది. ఆ వారం పోయింది. ఆ. మూడో వారం వచ్చింది. మూడో వారం వస్తే ఈవిడ చాలా జాగ్రత్తగా ఎన్ని రకాలుగా చేసినా తెల్లారేటప్పటికీ ఇల్లంతా పాచిళ్ళు పెట్టుకుని చికాకు పడుతూ కూర్చుంది. అది కుదరలా, పోయింది. నాలుగో వారం ఏం చేసింది ఈ అమ్మాయి, సవతి తల్లి ఏమీ తినకుండా కట్టడి చేసి అడ్డం కూర్చుంది. కూర్చుంటే ఆ గుంటలో పెట్టింది. గుంటలో ఉంటే ఏమీ తినకుండా ఉంటుందని. కూతురు తల్లిని పెట్టింది. అంటే సంపద వస్తుందంటే కూతురు మాట వినడం మొదలు పెట్టింది. ఆహా. మరి లేకపోతే ఇవన్నీ ఎలా చేస్తుంది, అదే కదా. తిండికి లేదు కదా. అంటే ఏం చేస్తుంది, పిల్లలు అరటిపండు తిని తొక్క పడేస్తే ఆ తొక్క కింద దొరికింది, అది గబా తినేస్తుంది ఆకలి కాకలే. గుంటలో ఉండి కూడా ఆ, అయిపోయింది. అయిపోయిందా. అదృష్టవశాత్తు ఆ సంవత్సరం 5 గురువారాలు వచ్చాయి. 5 గురువారాలు వస్తే 5వ గురువారం ఇది కాదని చెప్పి ఆ గుంటలో పెట్టి పైన ఒకటి చెక్క వేసేసి దాని మీద కూర్చుంది కూతురు. కూతురు పైన, తల్లి లోపల. లోపల అట్లా కూర్చోబెట్టి మొత్తానికి ఆవిడ్ని ఉంచి సాయంకాలం దాకా ఏమీ తినకుండా ఉంచి అప్పుడు అమ్మవారికి పూజ చేయిస్తే ఆ పూజ ఫలంగా వాళ్ళకి ఇల్లంతా మళ్ళీ సంపదలతో వచ్చింది అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమిటి అర్థం చేయాలి, కొత్తగా ఇంటికి వచ్చిన ఆడపిల్ల పొద్దున్నే పాచి బట్టలు వేసి కూర్చోకూడదు, పాత బట్టలు చిరిగిపోయిన గట్లు కుట్టుకుంటూ కూర్చోకూడదు, ఇలాంటి పనులన్నీ తలకి నూనెలు రచేయకూడదు, అవన్నీ చెప్పి పూజ చేసేదాకా కాస్త ఆహార నియమం ఉండాలి కదా. పిల్లలకి పెడుతూ స్నానం చేయకుండా చద్దనం తినడం ఏంటమ్మా. ఇది ఇవన్నీ చేస్తే వీటన్నిటికన్నా ప్రధానం ఏమిటో తెలుసా, మరింత వీళ్ళకి తిండి లేకపోవడానికి ఆడపిల్లని తిట్టి కొట్టింది కదా. అది ఎప్పుడైతే కూతురు మాట విందో అప్పుడు వీళ్ళకి సంపద వచ్చింది. ఇది మార్గశిర లక్ష్మీ వారానికి సంబంధించింది. దీనికి సంబంధించి అక్కడ ఎంత బాగా పాటిస్తారంటే ఈ నియమాన్ని, తెల్లవారుజామునే చన్నీళ్ళ స్నానం చేస్తారు. మామూలుగా అయితేనమ్మా మనం అందరం శుక్రవారం చేస్తూ ఉంటారు అందరూ తలంట్లు, కానీ అక్కడ మాత్రం గురువారాలు తలంటి పోసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం స్నానం చేస్తారు. చల్లని నీళ్ళతో స్నానం చేయాలి, పూజ చేయాలి, ఉపవాసంగా ఉండాలి, తర్వాత ఎప్పుడో తినాలి. అంటే మధ్యలో కనీసం ఈ వ్రతం చేసేటటువంటి వాళ్ళు ఈ మధ్య మరి కాఫీ తాగుతున్నారేమో తెలియదు, కానీ దూరకైతే అసలు ఏమి పాలు కూడా తాగేవాళ్ళు కాదట. అంత నియమంగా ఉండి కావాలంటే త్వరగా పూజ చేసుకోండి, ఏముందానికి. అదే అంత ఈ ఇళ్ళన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంగిళ్ళు అంట్లు ఈ పిల్లలు ఎలా తింటారమ్మా, చాలామంది ఇళ్లల్లో గమనిస్తూనే ఉంటాం. ఒకప్పుడు ఎక్కడో ఉండేవి కానీ గుడిసెల్లో అక్కడ, ఇప్పుడు మన ఇళ్లల్లో కూడా అలాగే ఉంది. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటారు, అంటూ ఎంగిలి తెలియదు, ఈ చేత్తో వడ్డించుకుంటూ ఉంటారు. అన్నం వడ్డించుకున్న చేతే గరిట కంచానికి తగులుతూ ఉంటుంది. అవును, ఈ చెయ్యి కడుక్కోకుండానే కంచం పట్టుకుని తింటూ ఈ చెయ్యి కడుక్కోకుండానే ఇంకో పదార్థం వడ్డించుకుంటూ ఉంటారు. ఇట్లాంటివన్నీ ఉండి మాకు సంపదలు కావాలంటే ఎట్లా వస్తాయమ్మా. లక్షలు సంపాదిస్తూ ఉంటారు కానీ 1.5 అప్పులు అవుతూ ఉంటాయి కదా. సంపాదన కనపడుతుంది కానీ సుఖం కనపట్టలేదు కదా. సుఖం కూడా లక్ష్మిలో ఒకటే కదా. కనుక మనం ఇంత సంపాదించామా అంత సంపాదించామనే కదా, దాన్ని మనం ఎంత వరకు అనుభవించి ఆనందంగా ఉండగలుగుతామన్నది ఈ శుచిలో ఉంది. లక్ష్మీదేవికి ఉన్న నామాల్లో ఒకటి శుచయే నమః అని చెప్తాం. అంటే అగ్ని అనే అర్థం ఒకటి, శుచిగా ఉండేది. ఈ శౌచం చాలా ప్రధానం. చక్కగా తెల్లవారేటప్పటికల్లా స్నానాలు చేసి తల దువ్వుకొని ముఖాన బొట్టు పెట్టుకునే అవకాశం అలవాటు ఉంటే తల్లో పూలు పెట్టుకుని కళ్ళకు కాటుకు పెట్టుకుని ఉండే ఆడవాళ్ళు గనక ఉన్నట్టయితే ఆ ఇంట్లో సుఖం శాంతి ఉండకుండా ఎక్కడికి పోతాయి. బాగా చెప్పారు. ఈ గురువార వ్రతం సరే, ఈ కథ అదంతా చదువుకుంటారు, పూజ చేస్తారు. అది దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలని చాలా ప్రధానం. ఏదో 5 ఏళ్ళో 4 ఏళ్ళో ఆ వ్రతం చేసేసి ఉద్యాపన చేసేసుకున్నాము, అయిపోయింది, మళ్ళీ మేము యథాప్రకారంగా నిద్ర లేవంగానే పాచిమొహంతో బ్రెడ్ తినేసేస్తాము, లేదా ఆమ్లెట్లు వేసేసి గురువారం నాడు పిల్లలకి పెట్టేస్తాము, వాళ్ళు ఇక్కడ అక్కడ పోస్తారు, ఏం పర్వాలా తర్వాత ఎప్పుడో తుడుచుకుంటాము అని ఇళ్లల్లోకి లక్ష్మీదేవి రమ్మంటే ఎట్లా వస్తుంది.
కనీస జాగ్రత్తలు మినిమం పాటించాలి మినిమం కదమ్మా. అమ్మ శుచి. శుచిగా. అన్నిటికన్నా లక్ష్మీదేవి తాను ఉంటానని చెప్పిన ప్రదేశంలో శౌచం చాలా ప్రధానం. శారీరకమైన శౌచం ఉండాలి, ఉమ్, ఇల్లు శుచిగా ఉండాలి, వీలైతే మనసు కూడా శుచిగా ఉండాలి. ఖచ్చితంగా. ఉన్న చోటకి లక్ష్మి చక్కగా వస్తుంది. ఎప్పుడైతే కూతురు మీద తల్లికి ద్వేషం పోయిందో, అసూయ పోయిందో, అప్పుడు వీడికి మార్గం దొరికింది. ఉమ్, మార్గం వచ్చింది. ఎప్పుడైతే మనసు మారిందో మార్గం దొరికింది. మార్గం దొరికింది కనుక కష్టపడి కూతురు దారిలో పెట్టింది. పెడితే కూడా ఒప్పుకుందిగా, అవును. అది లెక్క. ఉమ్, ఇది ఒక వ్రతం చేశామంటే దానివల్ల మనకి ఏమిటి ప్రయోజనం అన్నది ఆలోచించుకోవాలి. చాలా విశిష్టంగా చేసుకుంటారమ్మా గోదావరి జిల్లా, తర్వాత శ్రీకాకుళం, కొంచెం అటు ఒరిస్సా ప్రాంతం మార్గశిర గురువారాలంటే అబ్బో చాలా విశేషంగా అద్భుతంగా ఉంటాయి. చేస్తారు. చాలా కనక మహాలక్ష్మి అమ్మని బాగా కొలుస్తారమ్మా. అనకాపల్లి అంటే ఆవిడ కనక మహాలక్ష్మి. ఆవిడ ప్రత్యక్షంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ నాకు పైకప్పు వేయొద్దండి, ఎన్నిసార్లు వేసినా పడిపోయిందిగా. ఆహాహా. ఆ. ఇతివృత్తం అమ్మా. ఇప్పుడు ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు కనక మహాలక్ష్మిని. ఆహా. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది, అవును. గుడిలో పైన కప్పు ఉండదు అమ్మవారికి. ఆహా. అయ్యో అమ్మవారికి ఎండకు తగులుతోంది, వానబడుతోంది అని కప్పు వేసే ప్రయత్నం చేస్తే అది ఎప్పుడూ సఫలం కాల. అలాగే ఉండడం ఇష్టం ఆవిడికి, నేను ఇలాగే ఉంటానంది. ఆనందంగా ఉంది. ఆ కనక మహాలక్ష్మి అనుగ్రహం లేనిదే మాకేమీ జరగదు అనే గొప్ప విశ్వాసం ఆ ప్రాంతం వాళ్ళందరికీ ఉంటుందమ్మా. చాలా మహత్తు కలిగినటువంటి అమ్మవారని చెప్తారు. అవును. చాలా గొప్పగా ఉంటుంది. ఈ విధంగా మన మార్గశిర గురువారాల్ని లక్ష్మీ వారంగా కూడా చెప్పుకుంటాము. అసలు మామూలుగా వ్రతం ఉన్న లక్ష్మీ వాళ్ళు వారం కూడా అంటారు. అవునవును. అసలు వాళ్ళు మార్గశిర గురువార వ్రతం అని చెప్పరమ్మా, ఆహా. మార్గశిర లక్ష్మీ వారం వ్రతం అనే అంటారు. ఓ. లక్ష్మీప్రదం. ఉమ్, లక్ష్మి అంటే డబ్బే కాదు, సుఖం, శాంతి, ఆనందం, సంతోషం, ఆరోగ్యం, ఉమ్. ఆయుర్దాయం, ఇవన్నీ లక్ష్ములే. ఇవన్నీ ఇస్తుంది అలా. అమ్మ తాంబూలం ఇచ్చుకోవటం అలా ఏమైనా చేస్తారా? ముత్తైదువులు పిలవడం ప్రత్యేకంగా ఈ ఏం వ్రతంలో లేదమ్మా, భాగంగా? ప్రత్యేకంగా ఏం లేదు. ఇవ్వచ్చు కదా. నేను లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను కనుక ఒక ముత్తైదుని లక్ష్మిగా భావించి ఇచ్చుకోవటం, ఇస్తే ఇస్తారు, కానీ ప్రత్యేకంగా ఉండదు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు మీరు అన్నట్టుగా, కొన్ని ప్రాంతాల్లో ఆ వ్రతం చేసుకునే విధానం ఉండకపోవచ్చు. హాయిగా మన మార్గశిర మాసం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం అవుతోంది కనుక అందరూ శుక్రవారం నాడు ఇల్లు కడుక్కుంటారు కదా, గురువారం నాడే కడుక్కుందాం. కడుక్కుని చక్కగా అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేసుకుందాం, శుచిగా ఉందాం. అన్నిటికన్నా ప్రధానం అది చాలా శుచిగా ఆహార నియమాలు, శారీరక నియమాలు, పరిసరాలకు సంబంధించిన శుభ్రతలు ఇవి పాటిస్తే చాలు. చేత అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, లక్ష్మీ సహస్రనామం చదువుకోండి, శ్రీ సూక్తంతో పూజా విధానం చేసుకోండి, కుంకుమార్చన చేయండి, చేసిన సంతోషం. నమస్తే. నమస్తే.